పంపించారు. ద్వారానికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తారు? నేటి మెట్రోపాలిటన్ నగరాల్లో జీవనము సాగుతోందిగా. ఇప్పుడు అలా 4 వైపులా 4 ద్వారాలు ఉండేట్టుగా ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం చాలా తక్కువగా, పైగా అపార్ట్మెంట్లలో ఉండేటువంటి పరిస్థితి. ఆ అపార్ట్మెంట్కు కూడా ప్రధాన ద్వారం ఒకటే ఉంటుంది. అయితే మనము మన ఇంటి ముఖము ఏ వైపు అయితే ఉందో ఆ వైపు ఉన్నటువంటి ద్వారమును సింహద్వారముగా పిలుస్తూ ఉంటాం. ఇతర వైపులో ఉన్నటువంటి ద్వారాలను సింహద్వారములుగా భావించమన్నమాట. అంటే రోడ్డు వైపు ప్రధానంగా ఉన్నటువంటి గుమ్మమే సింహద్వారం. దీనికి పూజ ఎందుకు ఆవశ్యకత అంటే, సాధారణంగా ఇంటిని లక్ష్మీ స్వరూపంగా భావించేటువంటి సాంప్రదాయం మనది. అందుకే గృహమే కదా స్వర్గసీమ అంటారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇల్లాలను ఏమంటారు? గృహలక్ష్మి అంటారు. ఆ లక్ష్మీదేవి స్వరూపంగా ఈ గుమ్మమును కూడా భావిస్తూ ఉంటారన్నమాట. ఇంటిని చూసి ఇల్లాలని చూడు అనేటువంటి ఒక సామెత కూడా మనకు ఉంది. కనుక ఈ ప్రధాన సింహద్వారం ఏదైతే ఉంటుందో దీనిని లక్ష్మీ స్వరూపంగా భావించి, ఇప్పుడు 4 వైపుల 4 కమ్మెలు ఉంటాయి. పైన ఒక కమ్మె, కింద ఒక కమ్మె ఉంటుంది. పైన ఉన్నటువంటి కమ్మె శిరస్సు భాగం, ఇలా నిలువుగా ఉన్నటువంటి 2 కమ్మెలు ఈ చేతుల్లాంటి భాగాలు. కింద గడప అంటాంగా, గడప ఉన్నటువంటి కమ్మె పాదాలు. అర్థమైపోతుందిగా సునాయాసంగా. అవి పాదాలు కనుక అమ్మవారు వస్తే, మన ఇంటికి వస్తే ఏం చేస్తాము? అమ్మవారికి కాళ్ళు కడిగి పసుపు రాసి పారాణి పెట్టి తాంబూలం ఇస్తాంగా. అలా ఆ సింహద్వారము లక్ష్మీ స్వరూపంగా భావించి, లక్ష్మీ పాదాలు గనక ఆ పాదాలను చక్కగా నిత్యము ఆ ఇంటి ఇల్లాలు చక్కగా కడిగి పసుపు రాసి అలంకరణ చేయడం అనేటువంటిది ఆచారంగా, లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించేటువంటి ఆచారంగా మన సాంప్రదాయంలో ఉంది. ఇది నిత్యము ఆ ఇంటి వారు ఆచరించేటువంటిది. ఇక గృహప్రవేశం సందర్భంగా కూడా మనం ప్రధాన సింహద్వారాన్ని పూజిస్తూ ఉంటాంగా. గృహప్రవేశ విధానంలోనే సింహద్వార పూజ అనేటువంటి విధానము శాస్త్రం తెలియజేసింది. ఏ సింహద్వారం అయితే మనకు ప్రధానమో, తూర్పు సింహద్వారమా, పడమటి సింహద్వారమా, ఉత్తర సింహద్వారమా, దక్షిణ సింహద్వారమా అనేటువంటిది నిర్ణయం చేసుకున్న తర్వాత ఆయా సింహద్వారాలకు ప్రధానంగా ఆయా మంత్రాలతో ఆవాహన ఉంటుందన్నమాట. అంటే తూర్పు సింహద్వారానికి ఉన్నటువంటి మంత్రము మిగతా సింహద్వారాలకు ఉండదు. ఒకే మంత్రం అన్ని ద్వారాలకు ఉండదు. ఏ ద్వారానికి ఆ ద్వార మంత్రము ప్రత్యేకంగా ఉంటుంది. ఆ మంత్రంతో ఆ దేవత ఆవాహన అక్కడ చేస్తారు. ఇక 4 వైపు 4 కమ్మేలు అనుకున్నాగా. ఈ కమ్మేలకు కూడా వాటి ప్రత్యేకమైనటువంటి మంత్రాల చేత వాటికి పూజా విధానం ఉంటుంది. మనం కొందరు ఇళ్ళల్లోకి వెళ్తే కనుక అప్పుడు చూస్తాం మనము 2 కమ్మెలకు కూడా ఇలా పసుపు గుండ్రంగా రాసి దానిపైన మధ్యలో ఒక కుంకుమ బొట్టు, చుట్టూ 4 కుంకుమ బొట్లు ఈ కమ్మెకు ఆ కమ్మెకు పెట్టడం అనేటువంటిది కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇళ్లలో చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ విధానంగా ఆచరించాలని. అంటే ఈ కమ్మెలు ఇరువైపులా ఉన్నటువంటి కమ్మెలకు కూడా ఆ విధంగా అలంకరణ చేసి ఆయా ప్రత్యేక మంత్రాలతో పూజిస్తాం. కింద గడప ఉంటుందిగా, గడపకి కూడా ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంటుంది. ఆ మంత్రంతోనే అక్కడ ఆవాహన చేసి పూజించాలి. పైన కమ్మె ఉంటుందిగా, అక్కడ గణపతిని చెక్కాలి అంటుంది శాస్త్రం. పైన ఉన్నటువంటి కమ్మె మీద గణపతి విగ్రహము ఉండాలి. అక్కడ గణపతి మంత్రం చేత ఆ కమ్మెకు పూజించేటువంటి ఆచారము వాస్తుశాస్త్రంలో గృహప్రవేశ విధానంలో చెప్పారనమాట. కనుక గృహంలో ఆ సింహద్వారానికి పూజ ఎందుకు చేయాలంటే ఇదిగో ఇన్ని చెప్పారమ్మా, ఇలా ఆచరించాలి.